చాలా బిజీ శిశు వైద్య నిపుణుడు. మరి అలాంటప్పుడు మీకు ఇంత సమయం ఎలా దొరికింది? అంత బిజీగా ఉన్నా కూడా రోజుకు 12 నుంచి 14 గంటలు నేను సాహిత్యం మీద కృషి చేసేవాడిని. పంచపతివ్రతల్లో ఒకరిగా ద్రౌపదిని అభివర్ణిస్తూ ఒక పద్యాన్ని ఉల్లేఖిస్తూ దాని తర్వాత ద్రౌపది గురించి రాశారు మీరు. ఎందుకు ద్రౌపది అంటే మీకు అలాంటి అభిప్రాయము, ఎందుకు అంత ఇష్టమైంది మీకు? మహాభారతంలో ఏ స్త్రీ పడని పాటలు పడినా మహిళ కష్టాలు అసలు ఎవరు పడలేదు, ఏ స్త్రీ కూడా పడలేదు అన్ని బాధలు. ఈ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివిన డాక్టర్లంతా కవులో రచయితలు అవుతారు. అది ఎందుకు? మీరు చెప్పిన దాంట్లో పాక్షికంగా నిజం. ఈ సాహిత్యాభిలాష మీకు ఎలా కలిగింది? మొట్టమొదట నేను హై స్కూల్లో చదివేటప్పటి నుంచి మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు పద్య కవిత్వంలో. ఇంత అద్భుతంగా మీరు గాథా త్రిశతి, గాథా చతుశతి ఎలా వ్రాయగలిగారు? నాకు చాలా ఆశ్చర్యం. అందులో నా గొప్పతనం ఏం లేదు, మూల కవి మూల రచయిత వాళ్ళ గొప్పతనమే. త్రిశతిలో చతుశతిలో మొదట ప్రాకృతం, దాని తర్వాత సంస్కృతం, దాని తర్వాత ఆంధ్రం, దాని తర్వాత ఆంగ్లం, ఇలా 4 భాషల్లో ఇంత ప్రావీణ్యంగా రాయాలంటే చాలా పట్టు ఉండాలి. అంతేకాక పట్టుదల ఉండాలి. ప్రాకృతం నాది కాదు, మూల కవి వేరే, దాని సంస్కృత ఛాయ, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, కానీ తెలుగు మాత్రం ట్రాన్స్లేట్ చేసింది నేనే. ఈ గాథా సప్తశతిలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న వృత్తాంతం లేదా ఇతివృత్తం ఏది, ఎందుకు? ఈ గాథా సప్తశతిలో గాథలు చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. హారుని ప్రాకృత రచనల్లో చాలా వరకు ఈ తెలుగు పదాలు ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞులంతా కూడేగూశారు. అలాంటి పదాలు ఏమన్నా కొన్ని చెప్పగలరా? అత్త, అలాగే అవ్వ, కరణి అంటే వలే. ఈ ఇంగ్లీష్ గురించి మీరు అనువాదం చేసినప్పుడు మీ అనుభవం ఎలా ఉండింది అది తెలుసుకోవాలనిపించింది. సరైన తెలుగు పదం ఏర్పరచుకోవడము, ఆ వాతావరణాన్ని సరిపోయినట్టు దాన్ని మలుచుకోవడంలో చాలా కష్టపడ్డాను. అగచాట్లు అనువాదం కాదు, అగచాట్లు అని చెప్పాలి. ఈ గాథా త్రిశతి, గాథా చతుశతి రాసిన తర్వాత మళ్ళీ వజ్రాలగ్గం రాయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ప్రాకృత కావ్యాల్లో తలమానికమైనది గాథా సప్తశతి, దాని తర్వాత వరుసలో నిలబడేది వజ్రాలగ్గం. ఈ పలుకుబడులు, ఈ కవితలు పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాలనే ఒక ఉద్దేశం కూడా చాలా మంచి ఉద్దేశం. ఎవరో ఒక ఆయన ప్రకృతి వైద్యం చేసే ఆయన 3 నెలల 4 నెలల పిల్లలకు నీళ్లు తాపండి ఎండాకాలం. నీళ్లు తాపితే హత్య చేసినట్టే. 6 నెలల వయసు లోపల నీళ్లు తాపకూడదు. నమస్తే, 3TV ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఏ మాత వర్షించు హేరాళ కృపచేత రామాయణమును వ్రాసే బోయ, ఏ తల్లి చూపించు ఎనలేని దయచేత వంద్యుడై నుతికుక్కె వ్యాసమౌని, ఏ సాధ్వి వాత్సల్య దృక్కుల తనివోయి కవికల గురువయ్యే కాళిదాసు, ఏ ఎంబ ఆదరామృత ధార చవిగొని పూజ్య పురుషుడాయ పోతరాజు, వారు వీరను భేదం అవంతలేక విశ్వమందున జనులకు విద్యగరపు బ్రహ్మజవరాలు వారిని ప్రస్తుతింతు నాదు కావ్యము జగమున ననలుతడుగా. ఇది నా పద్యం కాదండి. కడప జిల్లా పాలగిరి నుండి తెలుగు సాహితీ హిమోన్నత గిరిని అధిరోహించిన సాహితీవేత్త, శిశు వైద్యవేత్త డాక్టర్ కోడూరి ప్రభాకర్ రెడ్డి గారి ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు. ఆయన మనం ఇవాళ సందర్శిద్దాం. నమస్తే కోడూరి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే ప్రతాప్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. నాకు కొంతవరకు మీ నేపథ్యం తెలుసు, కానీ మా ప్రేక్షక శ్రోతలకు మీ గురించి తెలియాలంటే బహుశా మీ నోటనే, కవుల నోట రసవత్తరంగా వాళ్ళ చెవులకు పడితే బాగుంటుందేమో అని నా అభిలాష. కాస్త మీ గురించి మీరు చెప్పుకుంటే. తప్పకుండా. నేను రాయలసీమ కడప జిల్లా పాలగిరి గ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 4 మగ సంతానంలో ఆఖరివాణ్ణిగా పుట్టాను. నా బాల్యమంతా, విద్యార్థి దశ, కాలేజీ చదువులు అన్నీ రాయలసీమ వివిధ జిల్లాల్లో, అలాగే ఆంధ్రాలో చీరాల్లో చదివాను. ఆ తర్వాత విజయవాడ ఆంధ్ర కాలేజీ చదివాను. హై స్కూల్ చదువంతా కడప జిల్లాలో చదివాను. ఆ తర్వాత మెడికల్ కాలేజీ కర్నూలు మెడికల్ కాలేజీలో 1963లో చేరాను. కర్నూలు మెడికల్ కాలేజ్ చదివారా? ఈ కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివిన డాక్టర్లంతా కవులో రచయితలు అవుతారు. అది ఎందుకు? ఇప్పుడు డాక్టర్ ఇంగ్ల రామసుబ్బారెడ్డి
ఆయన ఏదో ఒకటి రాస్తుంటారు. ఆ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఆయన ఏదో కనీసం మెడికల్ దీని గురించి అది ఇది రాస్తుంటారు. తర్వాత ఆటోబయోగ్రఫీ రాశారు, నేను దాంట్లో సహరచన చేశాను. మన ఈయన డాక్టర్ హనుమంతరాయుడు, సూపరింటెండెంట్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్, కథలు రాస్తుంటారు. ఆయన కూడా కథలు కవితలు ఒక నవలు కూడా రాశారు. అవును, కరెక్ట్. మీరు అలాగే ఆ తుంగభద్ర నదిలో కానీ ఏమన్నా ఇలాంటి కవితా చర్య ఏదైనా ప్రవహిస్తుందా? మీరు చెప్పిన దాంట్లో పాక్షికంగా నిజం. వాళ్ళంతా రచనలు చేశారు కానీ పద్య కవులు ఎవరు కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి బయటపడలేదు. ఓహో, పద్య కవులు మీరు ఒక్కరే పద్య కవులు? నాకు తెలిసినందరూ నేను ఒక్కనే పద్య కవులు. మిగతా కథలు నవలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాతో చదువుకున్న స్నేహితులు కూడా కొందరు ఉన్నారు, నవలలు కథలు రాసిన వాళ్ళు. పద్య కవిత్వం చేసిన వాళ్ళు చాలా అరుదు నాకు తెలిసినంత. ఆ తుంగభద్ర నీళ్ళలో ఏమైనా అలాంటి ఒక ఎలిక్సిర్ ఏదైనా ఉందా? ఇదేం ఉంటే ఉండవచ్చు కానీ అది నేను చెప్పలేను దాని గురించి. ఈ సాహిత్యాభిలాష మీకు ఎలా కలిగింది? మొట్టమొదట నేను హై స్కూల్లో చదివేటప్పటి నుంచి మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు పద్య కవిత్వంలో. ఓహో. ఆ తర్వాత మా పెద్దన్నయ్య పుల్లారెడ్డి గారు దానికి ప్రోత్బలం చేసి, కోడూరు పుల్లారెడ్డి గారు మా పెద్ద ఐరోపా చిత్రకళ మంచి పుస్తకం రాశారు ఆయన కూడా స్వతహాగా మంచి రచయిత. హిందీలోను ఆంగ్లంలోను గొప్ప రచయిత. హిందీలో ఆయన రాష్ట్ర భాషా ప్రవీణ పాసాడు. ఆయన ఆ కాలంలో ఇంటర్మీడియట్, ఎస్ఎల్సి తర్వాత ఇంటర్మీడియట్ అంటారు, అప్పుడే రాష్ట్ర భాషా ప్రవీణ పాసాడు. ఓకే. అప్పుడు ఆయన కొన్ని రచనలు కూడా చేశారు. ధర్మయుగ్ అనే ఒక హిందీ పత్రిక వచ్చేది, దానిలో కథలు రాసేవారు. అద్భుతం. ఆయన ప్రోత్సాహం వల్ల నాకు కూడా కొంచెం హిందీలో పట్టు వచ్చింది. తర్వాత మీరు ఈ గాథా సప్తశతి తెలుగులో రాశారు, గాథా త్రిశతి, గాథా చతుశతి అని. అందులో ఇది చదువుతాను చూడండి. గోటిఘాటుతో నొచ్చిన గుబ్బ కూడా పులకరించును హృదయం పొంగిపోవు. అంటే ఇది బాధను, భావుకత. గోర్లు కుచ్చుకున్నా కూడా వక్షస్థలం మీద ఏదో ఆనందంతో పొంగిపోతుంది. అది ఒక బాధ గురించిన భావుకత. మరొక చోట ఈ శృంగార తిలకంలో మీరు రాస్తారు, గృహములోనికి రమ్మిది గ్రహణ వేళ, చనను రాహువు వేగమే శశిని మృంగ, మచ్చలేని తవ ముఖబింబమును చూచి నిన్ను పట్టునో ఏమో ఆ నెలను విడిచి. ఇది దీన్ని ఏమంటారు, ఇది భయంతో భావుకత. ఇంత అద్భుతంగా మీరు గాథా త్రిశతి, గాథా చతుశతి ఎలా వ్రాయగలిగారు? నాకు చాలా ఆశ్చర్యం. అందులో నా గొప్పతనం ఏం లేదు, మూల కవి మూల రచయిత వాళ్ళ గొప్పతనమే. ఆ భావాన్ని తీసుకొని పద్యంలో వినించడం కొంచెం కష్టమే. అవును, అయినా కానీ చందోబద్ధంగా రాయడం కష్టమే. మీరు చెప్పినట్టు గోటిఘాట్ల గురించి విషయస్థలం మీద దాన్ని తీయని బాధ అంటారు. అదే, అది బాధ అయినా కానీ అది ఎంతో ఆనందాన్ని. తెలుగులో పదం తీపులు, తీయని బాధను తీపులు అంటాం కదా. ఇది ప్రేయసి మీద ప్రేమ, అమితమైన ప్రేమ. తనను ప్రేమించే ప్రేయసిని చంద్రగ్రహణంలో రాహు మింగేస్తారేమో. అదే, అది బాధతో భావుకత, ఇది భయంతో భావుకత. రెండు చోట్ల భావుకతే. బాగా చెప్పారు, కరెక్టే. అంతేకాదు, ఇప్పుడు మీరు ఆ త్రిశతిలో చతుశతిలో మొదట ప్రాకృతం, దాని తర్వాత సంస్కృతం, దాని తర్వాత ఆంధ్రం, దాని తర్వాత ఆంగ్లం, ఇలా 4 భాషల్లో ఇంత ప్రావీణ్యంగా రాయాలంటే చాలా పట్టు ఉండాలి. అంతేకాక ఒక పట్టుదల ఉండాలి. అది ఎలా? మీరు చెప్పిన దాంట్లో మళ్ళీ పాక్షికంగా కరెక్ట్. ఏమంటే ప్రాకృతం నాది కాదు, మూలకవి వేరే, దాని సంస్కృత ఛాయ, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళు, కానీ తెలుగు మాత్రం ట్రాన్స్లేట్ చేసింది నేనే. దాన్ని ఛందోబద్ధంగా చేసి అందులోనూ దాని భావము, దానిలో విశేషాలు, ఆ తర్వాత ఆంగ్లము. దీంట్లో ఈ ప్రాకృత గాథల్లో పదానికి పదం అనువాదం చేస్తే దాంట్లో ఏం రుచి ఉండదు, దాని అర్థం కాదు. దీన్ని ధ్వని కావ్యాలు అంటారు. ధ్వని, దాని లోపల ఇన్నర్ మీనింగ్ ఏమిటని కనుక్కొని దాన్ని వెలికి తీయాలి. దానికోసం ఎన్నో గ్రంథాలు పరిశీలించి రాయగలిగారు. అది శబ్దం కూడా వీణుల విందుగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆ పదాలు మీరు వాడినట్టున్నారు. దాంట్లో దేశీ ఛందస్సు అంటాం, తేటగీతి, ఆటవెలిది, కందము, శీసపద్యం. వీటిలో ఆటోమేటిక్గా దానంతకవే ఒక రమ్యత, ఒక శ్రావ్యత వచ్చేస్తుంది. అక్షర రమ్యత చెప్పాడు ఎవరు, నన్నయ్య గారు, వచ్చేస్తుంది. అందులోనూ వీటిలో ఏమిటంటే పాదం పాదానికి భావము విరుగుతా వస్తే శ్రవణానందంగా ఉంటుంది. మొదటి లైన్లో సగం ముందు, మళ్ళా సగం కిందికి వస్తే అది అంత రుచించదు.
ఆ మాట విరుపుతో బహుశా ఆ మాధుర్యం కూడా అలా విరచబడుతుంది. అవును కరెక్ట్. అది ఏ పాదాన్ని ఇప్పటికైతే అన్ని చాలా వీణుల విందుగా ఉన్నాయి, అందులో ఏం డౌట్ లేదు. అంతకంటే వేరే రకంగా రాస్తే నాకు నచ్చదు. అంటే కవి నిరంకుశుడైనా కూడా పాఠకులను ఈ రసాభినివేశంలో ముంచి తేల్చడానికి తనకు కూడా ఒక అభిరుచి ఉండాలి. అవునవును కరెక్టే. అది ఉంటేనే ఆ పదాలను మీరు అలా వాడతారు. ఊరికి అనలేదు కదా, లలిత కోమల సాహితీ వల్లభ అనే బిరుదు వచ్చిందే మీకు బహుశా ఇందువల్లనేమో. ఆ? ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేను పెరిగిన రోజుల్లో ప్రొద్దుటూరులో మీరు చాలా బిజీ పీడియాట్రిషియన్, శిశు వైద్య నిపుణుడు. మరి అలాంటప్పుడు మీకు ఇంత సమయం ఎలా దొరికింది? ఎలా రాయగలిగారు? టైం మేనేజ్మెంట్ ఇది ఎలా చేశారు? చాలా మంది ఈ సందేహం వెలిపిస్తుంటారు, కానీ మనసుంటే ఏదైనా చేయవచ్చు. మనసుంటే మార్గమే మనసుంటే లేదా? మార్గం తప్పకుండా ఉంటుంది. దీనికి ఎందుకు చెప్తున్నా అంటే, ఇలాగా అంత బిజీగా ఉన్నా కూడా రోజుకు 12 నుంచి 14 గంటలు నేను సాహిత్యం మీద కృషి చేసేవాడిని. 12 గంటలు ఎలా నుంచి సాధ్యమైంది? 14 గంటలు సాహిత్య కృషి, చేశాను. 8 గంటలు ఈ శిశు వైద్యము. ఎందుకంటే శిశు వైద్యం చేస్తూ కూడా మధ్యలో తీరిక ఉన్నప్పుడల్లా ఏదో రాయడమో చదవడమో చేసామని అట్లా వీలైంది. అబ్బా. లేకపోతే సాధ్యం కాదు కదా. కాదు. నిద్రపోవడానికి కనీసం 4 మీరు గంటలు దాదాపు 50 కావ్యాలు రాశారు, అవును. 1, 2 కాదు. ఇంకా 2 ఉన్నాయి, వెలువడతాయి అవి కూడా. ఓకే. ఈ గాథా సప్తశతిలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న వృత్తాంతం లేదా ఇతివృత్తం ఏది, ఎందుకు? ఇవి గాథా సప్తశతిలో గాథలు చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. ఎంత భావుకతో రాశారో అనిపిస్తుంది వాళ్ళు ఆ కాలంలో. నిజమే. దాని ఉదాహరణ ఒకటి చెప్తాను. లక్ష్మీ నారాయణుడు ఇద్దరు వాళ్ళ ఏకాంతంలో వాళ్ళ కార్యక్రమాలు సాగిస్తున్నారు. శృంగారం. అప్పుడు ఒకటి అందరికీ తెలిసే ఉంటుంది, బ్రహ్మదేవుడు పద్మం నుంచి పుట్టాడు. అవును. పద్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బొడ్డు నుంచి వచ్చింది. అప్పుడు ఈ శృంగారాన్ని బ్రహ్మదేవుడు కొడుకు అవుతాడు కదా, వాళ్ళకు చూసి ఎక్కడ బాగుండదు, అనౌచిత్యం అవుతుందేమో అని అడల్ట్స్ ఓన్లీ కదా, పెద్దలకు మాత్రమే ఉద్దేశంతో అప్పుడు లక్ష్మి ఏం చేసింది, చాలా తెలివితో విష్ణుదేవుని కుడి కన్నును చేత్తో మూసేసింది. మహావిష్ణువు కుడి కన్ను సూర్యుడు. ఆ సూర్యుని ప్రభావంతో కమలం విచ్చుకుంటుంది. అప్పుడు బ్రహ్మ బయటకు వస్తాడు, వీళ్ళ శృంగార కార్యక్రమం చూస్తాడు. అందువల్ల అది మూసేస్తే వెలుతురు పడదు, సూర్యం వెలుతురు. అప్పుడు పద్మం ముడుచుకొని పోతుంది, లోపలనే ఉండిపోతాడు బ్రహ్మ. అది వాస్తవం అవునో కాదో గానీ కవితా రీతిలో ఇది అద్భుతం, చమత్కారం. ఎంత చమత్కారం. కరెక్ట్. అలాగే శివపార్వతులు వాళ్ళ శృంగారం అప్పుడు మామూలుగా జరిగేది కదా సంసారంలో, ఏకాంతంగా ఉన్నప్పుడు శోభనం అప్పుడు భార్య చీర లాగడం అది చేస్తారు కదా. పరాచకంగా ఆడుతూ పార్వతి చీర లాగేశాడు. లాగేసి ఏమైంది, ఆమె నగ్నంగా కనపడుతుంది. కానీ మన పూర్వులు చెప్తుంటారు, నగ్నంగా స్త్రీని భార్య అయినా సరే తదేకంగా చూడకూడదు, మగడైనా సరే అంటారు. కరెక్ట్. అందువల్ల అప్పుడు ఏం చేసింది ఆమె, ఆయన 2 కళ్ళు 2 చేతులతో మూసేసింది. అయినా కానీ ఆయన 3వ కన్ను ఉంది కదా, దాంతో చూస్తాడనే ఉద్దేశంతో ముద్దు పెట్టుకుందట. అబ్బా, ఎంత చమత్కారం. అది విష్ణువును లక్ష్మి 1 కన్ను మూసేసింది, శివుణ్ణి పార్వతి 3 కళ్ళు మూసేసింది. 3వ కన్ను ముద్దుతో మూసేసింది. అద్భుతం. ఎందుకంటే ఆయనకు అశుభం జరగకూడదని, అంటే నగ్న సౌందర్యం చూడకూడదు, వాళ్ళ పెద్దలు చెప్తారు అది. అందువల్ల ఆమె ఇటువంటి ఎన్నో ఉన్నాయి గాథా చెప్తారు. చాలా బాగున్నాయి నిజంగా. మనము ఇవన్నీ మన ప్రేక్షకులకు, మన పాఠకులకు చేర్చగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. బహుశా మీద అదే ప్రయత్నంతోనే చేశాను. ఇవన్నీ కూడా రాళ్లపల్లి అనంతకృష్ణ గారు ఆయన అనువాదం చేశారు. రాళ్లపల్లి అనంతకృష్ణ ఆయన ఊరిక అనువాదం చేశారు, కానీ ఇంత లోతులు ఆయన వివరించి చెప్పలే. దానికోసం నేను మా అన్నగారు అదే పనిగా దాన్ని మించిపోయిన దానికి సాటిగా ఉండాలని చెప్పడం వల్ల అన్నో పుస్తకాలు, చాలా గ్రంథాలు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం ఎన్నో శోధించి అవన్నీ రాగొట్టాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత హారుని ప్రాకృత రచనల్లో చాలా వరకు ఈ తెలుగు పదాలు ఉన్నాయని భాషా శాస్త్రజ్ఞులంతా కోడేగుశారు. అవును. అలాంటి పదాలు ఏమన్నా కొన్ని చెప్పగలరా? అత్త చాలా గాథల్లో ఉంది. అలాగే అవ్వ ఇంకా కొన్ని ఉన్నాయి, చూసి చెప్తాను. అవి పొట్ట, నెయ్యి అని కూడా ఏదో నాకు జ్ఞాపకం. కాస్త నెయ్యి ఉంది కానీ దాని అర్థం అదే ఉండొచ్చు, కానీ దానికి కొంచెం అనుమానమే. కరణి కరణి అంటే వలె,
ఆ తర్వాత చోద్యం, 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 చోద్యం వింత. అదే అలాగే మీరు అన్నట్టు అది కొట్ట కాదు, పోట్టం, పోటం, పొట్ట. ఓకే. ఆ తర్వాత రుంప, రొంప అంటే రంపం. అదే ఇట్లా ఉన్నాయి, దాదాపు చాలా ఉన్నాయి. ఓకే. పండితులందరూ చాలా మంది చెప్పారు. అదే అంతకంటే కారుని ప్రాకృత గాథల్లో తెలుగు పదాలు చాలా వరకు చాటుమాటం దాగి ఉన్నాయంటారు. హాలుడు చోద్యమే ఆంధ్రకవి, ఆంధ్రకవి, మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. కోట్లింగాల, అమరావతి, తర్వాత ప్రతిష్టానపురము, మొత్తం ఆ పశ్చిమ సముద్రం వరకు వ్యాపించి ఉండడం వల్ల అన్ని ప్రభావాలు ఉంటాయి, అన్ని భాషల ప్రభావాలు ఉంటాయి. కానీ తెలుగు ఎక్కడో మాతృభాష అది తొంగి చూస్తోంది మోస్ట్లీ. తర్వాత పదాలంటే నాకు జ్ఞాపకం వచ్చేది, మీరు ఒక పుస్తకం రాశారు, రేనాటి పలుకుబడులు అని. ఈ రేనాడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేది జాగ్రఫికలీ? ఈ పలుకుబడులు ఎందుకు మీరు అలా క్రోడీకరించారు ఒక నిఘంటు లాగా? రేనాడుకు వాళ్ళు పెద్ద పూర్వం బ్రౌన్ చెప్పడం బట్టి పెన్నా నది సరిహద్దుగా దక్షిణ ప్రాంతంలో ఉన్నవి రేనాడు. అంటే మన రాయలసీమలో కొంత భాగం కడప, ఆ తర్వాత కొంత భాగం కర్నూలు, కొంత భాగం చిత్తూరు, ఆ తర్వాత మదనపల్లి ఏరియా కూడా కొంచెం. ఓకే. ఈ ప్రాంతాలను రేనాడు అనేవాళ్ళు. రేనాడు అని, రేగడినాడు అని, రకరకాల పేర్లు ఉండేవాళ్ళు. నల్ల రేగడి. నిఘంటువే అది, తప్పకుండా నిఘంటువే. ఎందుకంటే మన రేనాటి అంటే రేనాడులో పలుకుబళ్ళు అవి కొంచెం ప్రత్యేకమైనవి. అవును, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మనమే మాట్లాడితే, మన జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మాండలికాల్లో మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు, యాస వేరే ఉంటుంది. అందువల్ల నేను ఎందుకు రాయడానికి కారణం ఏమిటంటే, నేను చెప్పాను ముందే, నా విద్యార్థి దశ అంతా కోస్తా ప్రాంతంలో జరిగింది, రాయలసీమలో జరిగింది. నేను కోస్తా ప్రాంతంలో చదివేటప్పుడు ప్రాథమిక విద్య అంటే 5వ తరగతి లోపల అక్కడ కొన్ని పలుకుబళ్ళు విన్నాను, నాకు అర్థమయ్యేది కాదు. అలాగే దానికి ఉదాహరణ ఏం చెప్పాలంటే ఆనక, ఆనక, ఆనక్క అని అంటారు, అంటే తరువాత అని. ఆనక రాపో మనకు తెలియదు అప్పుడు, అక్కడ ఎక్కువ. ఆ తర్వాత కచ్చిక అన్నారు, కచ్చిక పేరేమని ఉన్నారు, అంటే మనం పిడకలు ఉంటాయి కదా, అది కాలిస్తే నుసి వస్తుంది, అది కచ్చిక, దాని పళ్ళు దొంకుంటారు. కరెక్ట్. అట్లాగే కక్కాయ అంటారు, విన్నారా కక్కాయ? ఎక్కడో విన్నట్టు జ్ఞాపకం. కక్కాయ అంటే బాబాయ్ అట, బాబాయ్. ఇట్లా ఉంటే కొన్ని కాకాకు కక్కాయికి ఏదో సంబంధం ఉండొచ్చు. ఇట్లా కొన్ని పదాలు నాకు అర్థమయ్యేవి కాదు. అటువంటిప్పుడు అవన్నీ కొన్ని గుర్తు పెట్టుకునేవి, కొన్ని గుర్తుండవు అనుకునేవి రాసుకునేవాడిని. కొన్ని పదాలు తెలియకపోతే మా అమ్మ నాన్నని అడిగి వ్యవసాయ పదాలు రాసుకొని అన్ని అయిన తర్వాత కొన్ని పుష్కరులు తయారు చేసి ఎవరికైనా అందరికి ఉపయోగపడతాయని. అట్లాగే మనం మన ప్రాంతంలో ఉబ్బరమో ఉంబరమో అంటారు వేసవకాలంలో. అటువంటి వాళ్ళకి అడిగితే వాళ్ళు నవ్వుతారు, కోస్తా జిల్లాల వాళ్ళకు. ఉంబరము ఉబ్బరం అంటే ఏంది ఉబ్బరం ఏంది అంటారు. అందువల్ల ఈ మన అందరికీ అటు వాళ్ళకు ఇటు వాళ్ళకు ఏమంటే కొందరు దీని గురించి కొందరు కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, ఇవి రేనాటివే కాదు, మా పలుకుబళ్ళు కూడా కొన్ని కలిసినాయంటారు. దానికి కారణం ఏమంటే, పూర్వం అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు ఎక్కువగా, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం అంటారు కదా, అందువల్ల ఎక్కడికైనా నిమిషాల మీద ప్రయాణం పోతాం. అందువల్ల ఈ సంకరం జరిగింది. వాళ్ళ పదాలు కొన్ని మనం వాడుకోవడం, మన పదాలు వాళ్ళు వాడుకోవడం. అందువల్ల ఇది తప్పదు. అది కొన్ని పదాలు అవి ఇక్కడ ఉంటాయి, ఈ పదాలు అక్కడ ఉంటాయి. అది కారణం. అది దానికి అకారాలు, ఆకారాలు అంటే ప్రయోగాలు అదే యాసలో మన ట్రైనాడ్లో ఎట్లా మాట్లాడతాను అదే అస్త చూపించి ఇంగ్లీష్లో దాని సమానార్థకాలు చూపించాను. అద్భుతమైన పుస్తకం, అందులో ఏం డౌట్ లేదు. చాలా ఉపయోగం కూడా. మిగతా వాళ్లకు, మన భాష అర్థం కాని వాళ్ళకి, ఆ మాండలికం అర్థం కాని వాళ్ళకి చాలా ఉపయోగపడే పుస్తకం అది. మనం ఇప్పుడు అన్నారు కదా, ఇవాళ ఉమ్మరంగా ఉందే అంటే ఎవరికి అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడు తెలియనా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రేనాటి చోళులు, ఆ కలమల్ల శాసనము అవన్నీ వేసిన వాళ్ళు రేనాటి చోళులు అని ఉన్నారు. ఈ కరికాల చోళుడు, చోళుల మూల పురుషుడైన కరికాల చోళునికి వీళ్ళకి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉండుండొచ్చా? ఏమోనది నాకు చరిత్ర నాకు అంత గురించి అంత పెద్దగా
పరిశోధన చేయలేదు. ఎందుకంటే కరికాల చోళుడు ఇంగలూరు కాళహస్తి దగ్గర ఇంగలూరులో ఉండేవాడని ఆరుద్ర గారు సాక్షాత్కారాలతో పాటు రాశాడు. బహుశా ఉండొచ్చేమో. రేనాటి చోళుడు అనే పేరే దానికి దీనికి ఏమైనా సంబంధం. రేనాటి చోళుడు అంటే తప్పకుండా రేనాటితో సంబంధంగా ఉండాలి. కానీ మీరు ఇంత కృషి, ఇన్ని భాషల్లో ఇంత కృషి చేసి ఇంతింత సమయం సాహిత్యానికి మీరు దాదాపు అంకితం ఇచ్చారంటే ఇంట్లో కూడా చాలా సహాయ సహకారాలు అవసరం. తప్పకుండా. మరి మీ ఇల్లాలు చాలా సహాయం చేసినట్లుంది. అందుకందే బహుశా అందువల్లే మీరు ఆవిడ మీద 2 పుస్తకాలు రాశారు. అవునా? 2 పుస్తకాలు అది కరెక్ట్ గా అంకితం చేశాను. ఆమెకు ఒకటి ఆమె మీద శృతి కావ్యం రాశాను. ఒకటి కడపరెడ్డమ్మ, కోడూరి పార్వతి. కడపరెడ్డమ్మ అంటే సంకలనం, అది వేరే వాళ్ళు అందరూ వాళ్ళ అభిప్రాయాలు రాశారు. ఇది నాది ఒక్కటి మాత్రం తుషార ప్రతిమ అని. తుషార ప్రతిమ అంటే మంచు బొమ్మ కళ్ళ ముందే కరిగిపోతారు. అలా కరిగిపోయిందని బాధతో స్మృతి కావ్యం. అది మంచి ఆదరణ, ప్రజాదరణ. ఆ పేరే ఎంత అద్భుతంగా ఉంది, తుషార ప్రతిమ. మంచులాగా కరిగిపోయింది. ఎందుకంటే నేను వచ్చి మీ ఇంట్లో ఆవిడని చూసిన తర్వాత నెక్స్ట్ టైం నేను వస్తే ఆవిడ లేదు. ఉన్నట్టుండి మన మధ్య నుంచి ఒక వ్యక్తిని అలా తీసేస్తే ఎలా ఉంటుంది, ఆ బాధ నాకు కూడా కలిగింది. సో భర్తగా మీకు చాలా బాధ కలిగి ఉంటుంది. అందుకే ఆ పుస్తకం నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ఆమె సహాయ సహకారాలు లేకపోతే ఇంత కృషి చేయలేకపోయామని. అందుకే ఆమెను గురించి అన్నాను. ఆమె చనిపోయిన తర్వాత ఏమన్నారు? నాకు తల్లి, తండ్రి, గురువు ఆమె. అద్భుతం. తల్లి, తండ్రి, గురువు, దైవం. నలుగురు. దైవం అని చెప్పలేదు. దైవం అంటే మన మరి ఇది ఆయుష్యం అయిపోతుందని అప్పుడు తల్లి, తండ్రి, గురువు 3. కాబట్టి ఆమె సహాయం లేకపోతే ఏంది, ఇంట్లోకి ఏమైనా సాహిత్య కార్యక్రమం జరిగితే 10-15 మంది వచ్చేవాళ్ళు. ఏం విసుకోకుండా అందరికీ అన్ని సౌకర్యాలు, కాఫీ నుంచి టిఫిన్ నుంచి భోజనాలు చేసేది. అందరూ ఆమెను ఇప్పుడు కూడా తలుచుకుంటుంటారు. క్షమయా ధరిత్రి కదా. అద్భుతం. ఆవిడ గురించి కూడా నాకు తెలిసింది తక్కువ. అంటే నాకు ఈశ్వరెడ్డి గారి సిస్టర్ ఎక్కువ తెలుసు, తర్వాత మీ భార్యగా తెలుసు. కానీ నాకు తెలిసిన దానికంటే ఇంకా చాలా ఉందన్నమాట. వెరీ గుడ్. తర్వాత ఈ కాళిదాసు సంస్కృత కావ్యం శృంగార తిలకం మీరు తెలుగులో రాశారు. అది కాక మీరు పల్నాటి భారతాన్ని పలనాడు భారతం మళ్ళీ సంస్కృతంలో రాశారు. అది ఒక కరెక్షన్. అది నేను రాసింది కాదు సంస్కృతంలో, వేరే చింతకుంట సుబ్బారావు గారని. చింతకుంట సుబ్బారావు, ఓకే. ఆయన చీరాల్లో ఉండేవాడు. ఆయన హీజ్ నో మోర్, చనిపోయారు ఆయన. ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఓహో. అలాగే అంటే మీ పుస్తకాల లిస్ట్ లో నేను అది కూడా చూశాను. అంటే నేను మూల రచయితను కాబట్టి నా పేరు. ఓకే. అంటే అట్లాగే బ్యాటిల్ ఆఫ్ పల్నాడు అని, అది కూడా ఆయన ఇంగ్లీష్ లో కూడా ఆయన చేశాడు. కానీ ఇప్పుడు మీరు శృంగార తిలకం సంస్కృతం తెలుగు చేయాలన్నా కూడా 2 భాషల మీద కూడా పట్టు అవసరం కదా. అది ఎలా కలిగింది సంస్కృతం మీద? ఆల్మోస్ట్ తెలుగు బాగా వస్తే సంస్కృతం సగం వచ్చినట్టే. ధాతువులు తప్పితే సంస్కృతం పదాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో ఉన్నాయి. అందుకే ఆ రచనలన్నీ నల్లేరు మీద నడకలాగా బండిలాగా సాగిపోతాయి. అందుకే చాలా అలవోకగా జరిగిపోతాయి. శృంగార తిలకం గురించి ఒక్క మాట చెప్పండి. అది కరెక్ట్ గా అందరూ పెద్ద సాహితీవేత్త అందరూ శృంగార తిలకం కాళిదాసుది కాదు ఎందుకలా అంటారు? కానీ దాంట్లో ఆయన కవిత ఛాయలు ఉన్నాయి. ఉంటే ఉండవచ్చు, కాకపోవచ్చు. కాదని చెప్పడానికి కూడా లేదు. కానీ కాదని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో మంచి రసపట్టు ఉంది, అంతా ఉంది. ఏమి సందేహపడాల్సిన అవసరమే లేదు. ఆయనదే అనుకున్నా తప్పేం లేదని అన్నారు పెద్దలు. ఓకే. ఒకవేళ కాళిదాసు రాయకపోయినా కూడా ఆ ఛాయలున్న కవి ఎవరో రాశారు. కానీ దాన్ని సంస్కృతం నుంచి తెలుగులో అంతే అద్భుతంగా మీరు చేశారు. అది మనకు కావాల్సినంతవరకే. తర్వాత ఈ సంస్కృత ప్రాకృతాలే కాకుండా మీరు జాన్ కీట్స్ రొమాంటిక్ పోయట్ యూరోప్లో, ఇంగ్లీష్లో, తర్వాత మన షేక్స్పియర్ సానెట్స్, ఆ తర్వాత ఆస్కార్ వైల్డ్ హ్యూమనిస్ట్, వీళ్ళందరి పుస్తకాలు మీరు మళ్ళీ అనువాదం చేశారు. ఎందుకు ఆ ఆసక్తి ఎలా కలిగింది? వాటి రచనల పట్ల ఆ అనువాద ప్రక్రియ మీద మీకేంటి మీ అభిప్రాయం ఏంటి మీరు చేసిన దాని గురించి? నాకు జాన్ కీట్స్ కవిత్వం అంటే రొమాంటిక్ పోయట్ చాలా ఇష్టం. షేక్స్పియర్ కంటే కూడా చాలా ఇష్టం. ఈ జాన్ కీట్స్ అన్నీ చేయలేదు కానీ దాదాపు 25-26 సానెట్స్ కానీ ఇది చేశారా? ఓట్ టు ద నైటింగేల్ చాలా పాపులర్ రొమాంటిక్. పికగీతి అనే దాంతో పెద్ద లెంగ్తీ. ఏం పేరు పెట్టారు? పికగీతి. ఓహో.
పిక్క గీత అంటే అదే ఆల్మోస్ట్ కోకిలలాగా అన్నమాట. కోకిల్లాగా. మనం నైటింగేల్ను కోకిల అనే పేరుతోనే ఎక్కువగా కరెక్ట్. అంటాం. ఆ తర్వాత సానెట్స్ షేక్స్పియర్ది 154 సానెట్స్ రాశాడు. అబ్బా. అదే 14 లైన్లు ఉంటాయి. దానికి తెలుగులో పద్యానువాదం చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. 154 మొత్తం. అబ్బా. వచనంలో చేసిండొచ్చు కానీ ఎవరు చేయలేదు. దానికి 14 లైన్లు ఉంటాయి కాబట్టి దాని అంత భావాన్ని ఇమిడ్చాలంటే తెలుగులో సీసపద్యం ఒక్కటే సరిపోతుంది. సీసపద్యం మాత్రమే సరి అయిన ప్రక్రియ. అది మొత్తం 8 + 4 12 లైన్లు ఉంటాయి. 2 లైన్లు మనం ఎట్లా గ్యాప్ కూర్చో. అందువల్ల అన్ని సీసపద్యాల్లో 154 చేశాను, సర్దుబాటు చేశాను. అది కూడా ఆస్కార్ వైల్డ్ కథలు మాత్రమే. అంటే ఆ 2 సబ్జెక్టుల నుంచి ఇది హ్యూమర్ ఎక్కువ ఉంటుంది ఆస్కార్ వైల్డ్. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే మా అన్నగారి ప్రోద్బలంతో చేశాను. ఓహో, ఓకే ఓకే. ఇంకోటి ఓ హెన్రీ కథలు కూడా చేశారు. అది కూడా చేశాను. అవును. అలాగే ఇది కవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఈ ఇంగ్లీష్ గురించి మీరు అనువాదం చేసినప్పుడు మీ అనుభవం ఎలా ఉంది అది తెలుసుకోవాలనిపించింది నాకు. అనువాదం అని చెప్పడం కాదు, అది అనుసృజనం ఉండమా. అనుసృజనం కానీ అనుభవం కానీ మీ అనుభవాలని కాదు. నరకయాతన పడ్డారా? సరైన తెలుగు పదం ఏర్పరచుకోవడము, ఆ వాతావరణాన్ని సరిపోయినట్టు దాన్ని మలుచుకోవడంలో చాలా కష్టపడ్డాను. అగచాట్లు అనువాదం కాదు, అగచాట్లు అని చెప్పాల్సిందే. మరి నాకు ఈ శిక్ష మీరు ఇటీవల ఇచ్చారు కదా నాకు కూడా, తెలుగు నుంచి ఇంగ్లీష్ కి. మీ ఇంగ్లీషు స్టామినా, మీ స్టేచర్ ఎక్కువ. అలాంటి మాకు అందుబాటులో ఉండేదే కాదు. నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా, మీ ఇంగ్లీష్ మాత్రం అనితర సాధ్యం. ఏం లేదు, మీ అభిమానం. లేదు, నేను మీ తెలుగు గురించి అలా అంటున్నాను. మా అన్నగారు కూడా ఇంగ్లీష్ లో మంచి ప్రవేశం వాళ్ళు. ఇంగ్లీష్ చూసి నిన్న ఆయన ఎంత మురిసిపోయారు ఆయన. అదే దానికోసం ఆ తప్పులన్నీ కరెక్ట్ చేసి మీకు పంపించాలని ప్రయత్నం చేశారు. అయ్యో అంత శ్రమ అక్కర్లేదు. నాకు యాక్చువల్గా ఇంగ్లీష్ రాదు. నేను డిగ్రీ కూడా తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. ఏదో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను కూడా. ఈ గాథా త్రిశతి, గాథా చతుశ్శతి రాసిన తర్వాత మళ్ళీ వజ్రాలగ్గం రాయాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ప్రాకృత కావ్యాల్లో తలమానికమైనది గాథా సప్తశతి. దాని తర్వాత వరుసలో నిలబడేది వజ్రాలగ్గం. వజ్రాలగ్గంలో కూడా గాథలు అద్భుతమైన గాథలు. ఆయన కొన్ని చాప్టర్స్ లాగా విడదీసి ఒక ప్రేయసిని గురించి, లేకపోతే హంస గురించి, ఒక చిలుక గురించి అట్లా చాప్టర్లు చేసి ఒకదాని చేశాడు ఆయన. ఆయన ఆల్మోస్ట్ ముక్తకాలు అంటే దేనికిదే అర్థం ఉండదు, కంటిన్యూషన్ ఒకదాని సంబంధం ఉండదు. ఒక పద్యం ట్రాన్స్లేట్ చేసినామంటే వాడికి అర్థమైపోతుంది. నెక్స్ట్ పద్యం పోతే దానికి దేనికి సంబంధం ఉండదు. ఏ కవితకు అదే అంతే. దాన్ని ముక్తకాలు అంటారు. అందువల్ల 2 భాగాలుగా చేశాను. వెరీ గుడ్. తర్వాత ఇంకొకటి, నేను మీ ఒక పుస్తకం మీద ఒక వ్యాసం రాశాను. ముంబైలో ఉన్నప్పుడు ఒక తెలుగు అసోసియేషన్ కోసం రాశాను, ద్రౌపది. అందులో పంచపతివ్రతల్లో ఒకరిగా ద్రౌపదిని అభివర్ణిస్తూ ఒక పద్యాన్ని ఉల్లేఖిస్తూ దాని తర్వాత ద్రౌపది గురించి రాశారు మీరు. ఎందుకు ద్రౌపది అంటే మీకు అలాంటి అభిప్రాయము, ఎందుకు అంత ఇష్టమైంది మీకు? మహాభారతంలో ఏ స్త్రీ పడని పాటలు పడినా మహిళ బాధలు, కష్టాలు అసలు ఎవరు పడలేదు, ఏ స్త్రీ కూడా పడలేదు అన్ని బాధలు. అంత గొప్ప మహిళ. దాంట్లో ఆమె పతివ్రత ఎందుకు, 5 మంది భర్తలున్నా కూడా ఏకభద్రుక అని ఎందుకు చెప్పాను, నిరూపించి చెప్పాను. ఇది చాలా పెద్ద చాప్టర్ విషయం అది. ఆమెకు రాజకీయాల్లో ప్రవేశం ఉంది, అతిథిని అభ్యాతులను ఆదరించే దాంట్లో నేర్పుంది, భర్తలకు సలహాలు ఇచ్చే దాంట్లో ఉంది. అంతెందుకు ఆ ధర్మ సందేహం ఒకటి అడుగుతుంది కదా, జూదంలో ఓడిపోయిన తర్వాత ధర్మరాజు నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? అద్భుతమైన ప్రశ్న అది. అవును, కరెక్టే. అదే ఆ పుస్తకం చదివినప్పుడు కూడా ద్రౌపది మీద మీకు చాలా అభిమానం అనిపించింది. మొదట ఆ పంచపతివ్రతల్లో ఆమె పేరు చూసిన తర్వాత కూడా ఆశ్చర్యపోయాను నిజం చెప్పాలంటే. అది పూర్వకాలం నుంచి ఉంది. అందుకే కొంగర జగ్గ సినీ అన్నట్టున్నారు కదా. అవునవును, ఆయన అన్నారు, జగ్గయ్య గారు, ద్రౌపది రచయితకు అంటే డాక్టర్ కోడూరు ప్రభాకర్కి రుణపడింది అన్నారు. అబ్బా, ఎంత మంచి కాంప్లిమెంట్ అది. అంతకంటే ప్రశంస ఏమవసరం మనకు. నిజమే. తర్వాత ఈ శ్రీనాథ విజయం రేడియో నాటిక, తర్వాత శ్రీనాథుని చాటువులు, దాని తర్వాత శ్రీనాథుని పుస్తకాల్లో నానా వర్ణ వనితా వర్ణనం
ఎందుకు దాని మీద మీకు ఇంత ప్రత్యేకమైన ఆసక్తి? ఏమంటే శ్రీనాథం చాటువుల్లో ఈ నానా వనితల వర్ణన మాత్రం ఉంది. ఫస్ట్ దాన్ని నేను సేకరించినప్పుడు అవి అక్కడొకటి ఉన్నాయి. అవి చాటువులు అవన్నీ ఒక చోట గుదిగుచ్చి 230 దాకా చేస్తే చదివిన వాళ్ళు ఏమన్నారు, మాకు మృష్టాన్న భోజనం మాకు విస్తర్లో వడ్డించినట్టుంది, ఫుల్ మీల్ మృష్టాన్న భోజనం, మేమంతా వెతుకులాడుకోకుండా అని ఒక మాట అన్నారు. దీనికి ప్రతి పదార్థము తాత్పర్యం కూడా ఇచ్చింటే బాగుండేది అని అప్పుడు నేను ఆలోచించలేదు. లఘు టీకా అంటే చిన్న చిన్న పదాలు, ఆ తర్వాత అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో పదాలు ఆ తర్వాత ఇది గుర్తుకు వచ్చి ఆయన స్త్రీల మీద వర్ణించిన పద్యాలు కొన్ని సెలెక్ట్ చేసి అన్ని చేసి దానికి భావము ఒక్కొక్క కుల స్త్రీ గురించి ఒక విచిత్రమైన వర్ణన బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దానికి భావం రాసి దాని సందర్భాన్ని కూడా వివరించాను, ఏ సందర్భంలో చెప్పాడేమని. అది కారణం దానికి. ఓకే, బాగుంది, యాక్చువల్గా చాలా బాగుంది అది. కానీ ఎందుకు మీకు ఆసక్తి కలిగిందో ఇది ఇప్పుడు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు అప్పుడెప్పుడో వావిళ్ళ వాళ్ళు వేశారు, తర్వాత ఎంఎస్కో వాళ్ళు వేశారు మను చరిత్ర, స్వరాచిస మను సంభవం. దాన్ని మీరు అద్భుతంగా టీకా తాత్పర్యాలతో సహా ప్రభాకర వ్యాఖ్యానం ఒకటి వేశారు. పుస్తకం నా దగ్గర ఉంది ఆ పుస్తకం. కానీ అది అందరికీ అందుబాటులో లేదే అని నా విచారం. ఎందుకంటే మను చరిత్రను అర్థం చేసుకోవాలంటే అంత మంచి వివరణ, ప్రతి పదార్థము తాత్పర్యము, టీకా సహిత తాత్పర్యంతో పాటు మీ వ్యాఖ్య చాలా బాగున్నాయి. అది కానీ ఏం చేద్దాం, కొన్ని ప్రక్రియలకు కొంత ఖర్చు అవుతుంది, మరి అందరికీ అందుబాటులో లేదని నేను విచారపడగలను, కానీ అంతకంటే ఏం చేయలేకపోయాను. దానికి చిన్న కథలాగా చెప్తాను, చెప్పండి. ఇది బ్రౌన్, సిపి బ్రౌన్ 1851లో జూలూరు అప్పయ్య గారు, అవును, ఆయనను కూర్చోబెట్టి, అప్పయ్య గారు చాలా సహాయం చేశారు బ్రౌన్ గారు. ఆయనే అప్పయ్య గారు ఆ రోజులు ఇంకొక రెడ్డి ఏదో పేరుంది, ఆయన పేరు, ఆ రెండు పేర్లు ఎప్పుడు బ్రౌన్ రాస్తూ ఉంటారు, అయోధ్య రెడ్డి ఏదో అనుకుంటాను. ఈయన కూర్చోబెట్టుకుని దీనికి టీకా రాయండి అన్నారు. టీకా అంటే ప్రతిపదార్థం రాశారు, కానీ దానికి భావం కానీ, దాంట్లో విశేష వ్యాఖ్య కానీ, దాని అలంకారాలు కానీ, వ్యాకరణ అంశాలు కానీ ఏమి చెప్పలేదు ఆయన. అప్పుడు ప్రింట్ చేసిన ఆ పుస్తకం కాపీ నాకు నా అదృష్టం కొద్దీ దొరికింది. ఆయన స్వహస్తాలతో ప్రింట్ చేయించిండేది 1851. ఆ పుస్తకం తగిలితే ఆ కాగితాలని చినిగిపోయేటట్టున్నాయి. సర్ప్రైజింగ్, బట్ మీకు దొరికింది కదా? దొరికింది. దాన్ని ఎక్కడ దేశమంతా వెతికినా కానీ 4-5 ప్రతులు కూడా దొరకవు. నిజంగా పెద్ద పెద్ద లైబ్రరీలో ఏమైనా దాచిపెట్టుకుంటే ఉండొచ్చు, కానీ దాన్ని ప్రజలకు అందరికీ అందుబాటులో చేయాలి. అందరికీ అది అట్లాగే ఉంటే పోతుంది, నశించిపోతుంది. అందువల్ల దాన్ని యాజ్ ఇట్ ఈస్ జూలూరు అప్పయ్య ఏమేమి టీకా రాశాడు, ఆ టీకా మాత్రం ఆయనదే అలాగే ఉంచి మిగతా భావం కానీ ఆ తర్వాత విశేషాంశాలు కానీ నేను యాడ్ చేసి, మీ వ్యాఖ్య కూడా యాడ్ చేసి చాలా బాగుంది పుస్తకం. ఆ ప్రింట్ గింట్ కూడా చాలా బాగుంది, పుస్తకం క్వాలిటీ కూడా బాగుంది. కానీ అంత డబ్బు పెట్టి మన వాళ్ళు చదివే వాళ్ళు ఇటీవల చాలా తక్కువ అయిపోయారు. చాలా మందికి మీరు ఉచితంగా ఇచ్చారు, కానీ ఎన్ని కాపీలు ఉచితంగా ఇవ్వగలం మనం ఒక కాపీ ఇస్తే వాళ్ళు 10 మందికి చూపించగలిగితే అది అలా 10 కాలాల పాటు నిలిచిపోతుందని మన అభిప్రాయం, మన ఉద్దేశం. అందువల్ల మనం అది చేస్తాం. సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్య గారి గురించి ఒక పుస్తకం రాశారు మీరు. ఎందుకు? ఆయన ప్రొద్దుటూరు ఆయననే? అలాగేం కాదు, ఆయన యాక్చువల్గా ప్రొద్దుటూరు ఆయన కాదు, ఆయన అంటే ప్రొద్దుటూరులో ఉన్నాడు, చాలా ఉన్నాడు. ఆయన అనంతపురం దగ్గర వచ్చారు. ప్రొద్దుటూరులో ఉన్నాడు, కడపలో ఉన్నాడు. ప్రొద్దుటూరులో వాళ్ళతో ఆయనకు అనుబంధం ఎక్కువ. శివతాండవం రాసింది కూడా అగస్తేశ్వరాలయంలో ఆయన. ఎందుకంటే ఆయనకు జ్ఞానపీఠ అవార్డు రావాల్సింది. నిజమే. దేశమంతా నిండిపోయిన మనిషి ఆయన. ఆయన ప్రొద్దుటూరుకు ఒకదానికి పరిమితం కాలేదు. నిజమే. నా మీద ఎంతో అభిమానంతో ఉండేవాడు. అంటే మిమ్మల్ని అలా అడిగితే మీరు చెప్తారని అలా అడిగాను నేను. అంత అభిమానం నేనంటే. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపాలనే ఉద్దేశంతో ఆయన జీవితం మహోదాత్తమైన ఉదయం ఆయన జీవితం. ఎంత గొప్పవాడు అంటే ఎంత గొప్పవాడు. గజ్జల మల్లారెడ్డి గారిని కూడా చాలా అనునయంగా దగ్గర తీసుకొని ఆయనతో పద్యాలు రాయించారట పుట్టపర్తి నారాయణాచార్య గారు. ఇప్పుడు మీరు చెప్తుంటే మీరు కూడా ఆయనకు చాలా సన్నిహితులు అర్థమవుతుంది. నాకు ఫస్ట్ ప్రథమ కావ్యం రాగ విపంచి అని ఖండకావ్యం రాశాను. అవును, రాగ విపంచి ఉంది. దానికి ఆయన ముందు మాట రాశాడు. ఓహో, ఎంత అదృష్టం మీది. అదృష్టం. దాంట్లో ఒక మాట అన్నాడు, ఈ కాలంలో ఏ రచయిత రాసినా గానీ ఒకసారి చదవడమే కష్టం, మళ్ళకు
రెండోసారి చదవాలనిపించే పుస్తకం ఇది అండి సరే. అబ్బా నిజంగా రాగ విపంచినే కదా. ఆడనమ్మా శివుడు పాడనమ్మా భవుడు, అద్భుతం శివతాండం. ఆయన అన్ని బాగా రాశాడు, అందులో ఏం డౌట్ లేదు. తర్వాత పోయిన తరం కవుల్లో దువ్వూరి రామిరెడ్డి గారంటే మీకు చాలా ఇష్టం, ఎందుకు? రెడ్డేనే? అలా ఏం కాదు, కవులలో నాకు మాత్రము కులము, వంశము, జాతి ఏది పట్టించుకున్నాను. కానీ ఆయన చదివింది థర్డ్ ఫారమే. అవును, ఆయన ఛందస్సు నేర్చుకోవాలని చెన్నైకి వెళ్ళి, చెన్నైలో వావిళ్ళవాడి దీంట్లో చందో గ్రంథాలు ఎవరిని ఏమంటే వాళ్ళు అపకవ్యం ఇస్తే, ఇది కాదు నాకు చందో కవిత్వం కావాలి, చందోబద్ధమైన పుస్తకాలు కావాలి. ఎంత అమాయకత్వం. అక్కడి నుంచి ఆయన సొంతంగా మంచి పద్యాలు రాశారు. తర్వాత కష్టపడ్డాడు ఆయన, ఎన్ని భాషలు నేర్చుకున్నాడు, ఇంజనీరింగ్, ఆ తర్వాత పర్షియన్ సొంతంగా నేర్చుకొని ఇది ఉమర్ ఖయాం ట్రాన్స్లేట్. ఎందుకు గొప్పతనం? ఎందుకంటే ఆయన స్వయంగా మూలం పర్షియా భాషలో ఉన్నదాన్ని చదివి అర్థం చేసుకొని తెలుగు రాశారు. చాలా మంది ఇంగ్లీష్ నుంచి అదే, మిగతావన్నీ అనువాదానికి అనువాదాలు. కరెక్ట్ కరెక్ట్. ఇది ఒరిజినల్ అనువాదం, ఇది మూలం నుంచి అనువాదం. ఆయన కూడా నిజంగా కవి కోకిలే, అందులో ఏం డౌట్ లేదు. మీరు నాకు పంపించారు కదా ఇంగ్లీష్ లో రాయమని, అప్పుడు నేను చదివాను కదా. అద్భుతమైన కావ్యారమ్యత, అందులో ఏం డౌటే లేదు, సందేహమే లేదు. తర్వాత మీరు అదే అప్పుడే అన్నారు, మీరు రవీంద్రనాథ్ ఠాగూర్, తర్వాత ఆయన హిందీలో జయశంకర్ ప్రసాద్, ఈవెన్ మీరా భజనలు కూడా చేశారు. తర్వాత మన ఈవిడ డాక్టర్ ఛాయా నాయర్, వీళ్ళందరి రచనలు కూడా మీరు అలా స్పృశించారు. ఈ వైవిధ్యత ఎలా సాధ్యమైంది మీకు? బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ ఇలా. బెంగాలీలో నాకేం ప్రవేశం లేదు, ఆయనే ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు. ఆయన చేశారు. అవును, గీతాంజలి కూడా ఆయన చేశారు. నేను వలస పక్షులను, కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు అది, అయినా కానీ దాన్ని అప్రాప్రియేట్ గా సరిపోతుందని వలస పక్షులను పేరు. ఆయన చెప్పేది 3-4 పదాలే రాసింది. నేను దాన్ని కొన్ని దాంట్లో 4 పదాలు చేశాను, 5 పదాలు చేశాను, కొన్ని 3 చేశాను. కానీ ఈయన గురించి కొంచెం అపప్రథ ఉంది. ఆయన ఇంగ్లీష్ సరిగా రాయలేడు, తప్పులు రాస్తాడు. రవీంద్రనాథ్ ఆ కాలంలో గీతాంజలికి ఆ రోజుల్లో ఇంగ్లీష్ లోనే కదా నోబెల్ ప్రైజ్ వచ్చింది. తప్పులే ఉన్నాయి, మనం దాని గురించి చెప్పలేము. వారు తమ తప్పులు ఎరగరు. ఇప్పుడు ఇంగ్లీష్ లో మనం ఎంత చదువుకున్నా కూడా అది మన మాతృభాష కాదు, కానప్పుడు మనం తప్పులు చేయడం సహజం. ఆయనను ఎంత అవమానపరిచారంటే, చదువుకునే వాళ్ళ ఎగ్జామినేషన్స్ లో ఇంగ్లీష్ లో ఈ పదాలు ఇచ్చి, ఆయన కోట్ చేసిన పదాలు ఇచ్చి కరెక్ట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని అడిగారు. అబ్బా, అంత అవమానం, బాలేదు, అవమానమే నిజంగా. ఎందుకు అసలు ఇదేదో అసూయతో చేసిన పని అంతే, అసూయతో చేసింది. ఈ వైవిధ్యత ఎలా మీరు ఆ హిందీ, ఆ ఇంగ్లీషు, తర్వాత డాక్టర్ ఛాయా నాయర్ గారి, ఛాయా నాయర్ ఆమె ఇంగ్లీష్ లో రాసి పోయిట్ నాకు పంపి, మా క్లాస్మేట్ అమ్మాయి, ఆవిడ బెంగళూరులో ఉంటారు కదా ఇప్పుడు. అవునవును, క్లాస్మేట్ అమ్మాయి పంపించేది ఇంగ్లీష్. చెప్పి డాక్టర్ గారు ఇది తెలుగులోకి ఏమైనా అనువాదం చేయగలరా అని అప్పుడప్పుడు పంపిస్తుండేను, ట్రాన్స్లేట్ చేసి పంపించాము. సో సరిగ్గా పట్టుకున్నారు ఆవిడ, ఎవరైతే చేయగలరు తెలుగులో బాగా. ఏమంటే మా వాట్సాప్ లో గ్రూప్ లో నేను అప్పుడప్పుడు కొన్ని కవితలు అన్ని పంపించేవాళ్ళను. చూసి ఆమె అడిగింది, ఆమె కోరిక కాదని లేక ఆమె చేశాను. అన్నీ అయిన తర్వాత ఇవి బుక్ రూపంలో చేయగలంటే నేనే సంకలనం చేసి నేనే టైప్ చేయించి అని బుక్స్ చేయించి పంపించాను. వాట్సాప్లో నన్ను కూడా ఒక కన్నడం పోయం మీరు తెలుగులో రాయమన్నారు, అదే రకంగా రాశాను అప్పుడు. సో మీరు అప్పుడప్పుడు అలా మమ్మల్ని అందరినీ కాస్త ఉత్తేజితులను చేస్తుంటారు అన్నమాట. అయితే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత ఈ పిల్లల ఆరోగ్యము, మనస్తత్వము, ఇంకేంటి బాలల గేయాలు, బాలల భాగవత గాథలు అంటే ఏంటి? మీరు పీడియాట్రిషియన్ కనుక పిల్లల గురించి ఆసక్తి లేదు, ఎక్కడో మనసులో ఉందా అది? అది ఒక కోరిక, అది ఒక కారణం కావచ్చు. బాలల భాగవత కథలు అంటే మన పిల్లలు చదువుకునే పిల్లలకు భాగవతంలో ఉండే కథలు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఎక్కడ చదివినా కానీ సులభంగా అర్థమయ్యేటట్టు ఉండాలనే ఉద్దేశంతో బాలల భాగవత కథలు రాశాను. బాలగేయాలు అనేవి ఏవో కొన్ని మాత్రం నా సేకరణ, సొంతం. అంటే సొంతం నేను రాసినవి కాదు, నేను విన్నవి. అవి చాలా మటుకు పూర్వం శృతం, ఎప్పటి నుంచో ఉన్నవి. ఇప్పుడు ఇది
చందమామ రావే జాబిల్లి రావే, అది యాక్చువల్గా అన్నమాచార్య కీర్తన. అవును ఆ? అవును కరెక్ట్. అటువంటివన్నీ సేకరించి ఒక పుస్తకం రూపంలో అకారాది క్రమంలో చూసి ఇస్తే అందరికీ బాగుంటుంది పిల్లలకు. కరెక్ట్. దీన్ని చూసి ఆయన మవ్వ వృషాద్రిపతి, మీరు పేరే మహాకవి, ఆయన మనవరాలు ఆయన చెప్పడం 3 రోజుల్లో చదివేసింది, 4-5 పాటలు గేయాలు ఒప్పచెప్పింది అన్న. ఒప్పచెప్పింది. వెరీ గుడ్ వెరీ గుడ్. అంత సులభంగా ఉన్నాయని, అంటే అంత ఈజీగా నేర్చుకోదగ్గ రకంగా ఉన్నాయి. కాళ్ళగజ్జే కంకాలమ్మ, కాళ్ళగజ్జ కంకాలమ్మ, ఏనుగమ్మ ఏనుగు, ఇట్లా అన్ని ఉన్నాయి. కాళ్ళగజ్జ కంకాలమ్మ నారాయణ రెడ్డి గారు సినిమా కవితలు కూడా రాసేసారు, కాళ్ళగజ్జ కంకాలమ్మ అని. కరెక్టే. అంటే ఈ పలుకుబడులు, ఈ కవితలు పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాయాలనే ఒక ఉద్దేశం కూడా చాలా మంచి ఉద్దేశం అది. ఆ తర్వాత మీరు పిల్లల ఆరోగ్యం గురించి అన్నారు కదా, నా దగ్గరికి పిల్లల్ని ఎత్తుకొని వస్తారు అందరు పేరెంట్స్, కానీ వాళ్ళు కొన్ని మూఢాచారాలు ఉంటాయి. నా దగ్గర వస్తే ప్రతి ఒక్కరూ మెడకు అది పసుపు దారం, మన వాళ్ళు చీటి కట్టడం అనో, లేకపోతే పాటి చెక్క అని మన ప్రాంతంలో అంతరం వేసుకొస్తారు. అంతరం వేసుకోవాలి. అదేమో ఒక సామెత ఉంది కదా, పిల్లోడు జ్వరం వచ్చి చావలేదమ్మా అంతరాలు, అట్లా వచ్చేవాళ్ళు. దాంట్లో ఏం ఉపయోగం లేదు మనకు తెలుసు, వాళ్ళ నమ్మకం మూఢనమ్మకం. కానీ నేను వాళ్ళకు చెప్పామని విశదీకరించి చెప్పి వాళ్లకు తెలియని విషయాలన్నీ ఎంతమంది చెప్పలేం కదా, అందువల్ల పుస్తక రూపం రాస్తే బాగుంటుంది అని చాలా మంది అడిగారు. మీరు రాస్తుంటారు కదా, కవిత్వం రాస్తుంటారు కదా, అలాగే అందరికి అర్థమయ్యే రీతిలో ఈ సమస్యలన్నీ అక్షర రూపంలో పెట్టమన్నారు. ప్రతి పుస్తకం తయారు చేయమని చేశాను. ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళకి అందరికి ఉచితంగా మాత్రం ఇవ్వడం లేదు. ఉచితంగా ఇస్తే ఇది వాల్యూ పోతుంది. హాఫ్ రేటుకు ఇస్తున్నాము. చదువుకున్న వాళ్ళందరూ బాగా, అది యాక్చువల్ గా దాంట్లో రాసినవన్నీ కూడా మేము చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో లేవు, అనుభవంతో చెప్పినవి. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒక ఆయన ప్రకృతి వైద్యం చేసే ఆయన 3 నెలల 4 నెలల పిల్లలకు నీళ్లు తాపండి ఎండాకాలంలో, నీళ్లు తాపితే అది హత్య చేసినట్టే. 6 నెలల వయసు లోపల నీళ్లు తాపకూడదు, కిడ్నీస్ బాగా మిచిర్ అయిండవు, అది తాగి ఉన్నాయంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. మరి ఎంత 6 నెలల తర్వాత ఏదైనా మనం సాలిడ్స్ ఏమైనా ఇస్తామంటే ఎంత ముఖ్యమైన విషయం, తప్పుదారి పట్టిస్తున్నాం జనాల్ని. అటువంటి ఎన్నో ఉన్నాయి అటువంటి. ఆ తర్వాత ఉగ్గని పెట్టడము, వామ్ వాటర్, గ్రేప్ వాటర్, ఇవన్నీ వామ్ వాటర్, గ్రేప్ వాటర్, ట్యాప్ వాటర్ మేలని చెప్తాను నేను అందరికీ. ఇవన్నీ పెట్టడము అన్ని పాత. ఆ తర్వాత కొందరు పుడతానే బొడ్డు చుట్టూరు సూది బాల్ అంటారు, దాన్ని కాల్చి సూది చుట్టేస్తారు. అదే వస్తుంటారు. అది చేసిన వల్ల టెటనస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ. సో మీరు ఇవన్నీ పుస్తక రూపంలో పెట్టడం వల్ల పిల్లలకు మంచి జరిగింది అని అనుకోవాలంతే. ఎంతమంది అట్లీస్ట్ చదివిన తర్వాత అయినా కొంతమంది దాన్ని మోస్ట్లీ పాలిస్తే పర్వాలే, దానిగా వద్దనుకుంటే మనం ఏం చేయాలి, చేరి మూర్ఖుని మనసు రంజింప, మనం ఏం చేయలేం కదా. పాటించే వాళ్ళు ఉన్నారు. అదే మరి. కానీ మీరు ఆ ప్రయత్నం చేశారు, ఒక పుస్తక రూపం ఇచ్చారు, అది 10 మంది చదవచ్చు, ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది. చాలా మంచి పని అది. ఇక మీదట రాబోయే రచనల గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధ ప్రసంగాలు, వరల్డ్స్ గ్రేటెస్ట్ స్పీచెస్, ఆరేటర్స్ చాలా మంది ఉన్నారు కదా. అవునవును. మహాత్మా గాంధీ ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, మార్టిన్ లూథర్ కింగ్. అది లేదు దాంట్లోనే, లేదు. ఆయన 100 ఎన్నో ఉన్నాయి, నేను 30 తీసుకున్నాను. ఆ తర్వాత లార్డ్ మౌంట్ బ్యాటన్, లార్డ్ అట్లీ, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లా చాలా మంది, అయితే 30 మందిని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగులోకి చేశాను. అదొకటి. ఇంకోటి రసభావ నాయక ప్రకరణం అని, అది ఒక రకమైన అలంకార శాస్త్రం లాగా. అది అంటే నాయకులను కావ్య నాయక క్లాసిఫికేషన్ అంతా చేశారు దాంట్లో. కావ్య నాయకులు అదే అభిసారిక ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఆ తర్వాత కావ్య నాయకుల్లో అభిసారిక, విరోత్కంఠిత, పరకీయ ఉన్నాయి కదా. ఈ పుస్తకం తెప్పించుకొని చదవాల్సిందే. మీకు ఇచ్చాను ఇప్పుడు. ఇచ్చారా? ఓకే, చూస్తాను. ఆ తర్వాత దాంట్లో స్త్రీ పురుష జాతి భేదాలని భేదాలు ఉంటాయి. అంటే ఇదే పద్మిని, చిత్తిని, అదే అవి. ఆ తర్వాత పురుషులు కూడా ఉన్నాయి. శశ అంటే కుందేలు లాగాని, గుర్రం లాగాని, అది వాళ్ళ ఈ మర్మావయాల గురించి చెప్తాడు. అద్భుతం.
సో ఇందులో కూడా మీకు మంచి ప్రవేశం ఉందన్నమాట అయితే. తర్వాత మీకు ఈ ఉండేల విజ్ఞాన కళాపీఠం, సిపి బ్రౌన్ స్మారక పురస్కారం, నోరి నరసింహశాస్త్రి, బాలశౌరి రెడ్డి సమ్మాన్, గంగిశెట్టి స్మారక పురస్కారాలు, బొమ్మిడాల కృష్ణమూర్తి జీవన సాఫల్యము, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. శాంతా బయోటెక్ వరప్రసాద రెడ్డి గారి ఉత్తమ సాహితీవేత్త. సో ఇంత ప్రతిభ ఉండి ఇంత గొప్ప సాహితీవేత్త అయినా కూడా మీరు మంచి కాపుగాచిన మామిడి చెట్టులాగా ఇంత వినమ్రంగా ఉంటున్నారు. మీకు మరిన్ని పురస్కారాలు, మరింత సన్మానాలు, మరిన్ని ప్రశంసలు దొరకాలని మేము ఆకాంక్షిస్తూ, మీరు మీ ఆరోగ్యం కాస్త నాజూగ్గా ఉన్నా కూడా ఇంత దూరం వచ్చి మాతో ఇంతసేపు మాట్లాడేందుకు ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి గారు. నేను చెప్పాలి మీకు ధన్యవాదాలు. లేదు, మీతో మాట్లాడమే సౌభాగ్యం మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.